హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మా మరదలు శ్రీమంతానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా తమ్ముడి వైఫ్, మా పిన్ని కోడలు, తనకి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ 8th మంత్. పుట్టింటికి అయితే వెళ్ళిపోయింది డెలివరీ కోసం. అయితే అక్కడ పుట్టింటి దగ్గర జరుగుతుంది ఈ సీమంతం. ఫస్ట్ సీమంతం అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర చేసింది. ఇప్పుడు సెకండ్ సీమంతం వాళ్ళ పుట్టింటి దగ్గర చేస్తున్నారనమాట. అందుకని ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్తున్నాము. వాళ్ళది చోడవరం దగ్గర వడ్డాది. ఇదిగోండి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా తమ్ముడు కస్టమైజ్డ్ కేక్ చేయించాడు. మేము వెళ్ళేటప్పుడే ఫ్రూట్స్, ఈ కేక్, స్వీట్స్, పువ్వులు అన్నీ పట్టుకుని అయితే వెళ్ళామన్నమాట. సీమంతం కోసం ఇవన్నీ కంపల్సరీ కదా. ఇదిగోండి మేము పట్టుకెళ్ళిన ఫ్రూట్స్ అన్నీ కూడా, స్వీట్స్ అవన్నీ కూడా ఇలా ప్లేట్స్లో అయితే పెట్టేసామన్నమాట. పెట్టేసి సీమంతానికి అయితే రెడీ చేస్తున్నాము. ఇదిగోండి స్వీట్స్ అన్నీ ఇలా అయితే కూర్చుంటాం కదా, చైర్ వేసి, బ్యాక్ డ్రాప్ వేసి, చైర్ వేసి మా మరదల్ని కూర్చోబెట్టే ముందు ఇలా అయితే ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ సర్దేశామన్నమాట. మొత్తం అన్నీ అయితే పెట్టేశాము. మొత్తం అంత డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు సీమంతం అయితే స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. స్టార్ట్ అవుతూ ఉంటుంది. నేను ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను, చూస్తూ ఉండండి వ్లాగ్. గడ్డ ఎవరో రాకండి. మాట్లాడలేదు. ఇటు ఇటు మ్యాచింగ్ తను ఇంకా 5 రకాల లెక్క తీసుకున్నారు కదా. ఒక శాలరీ, ల్యాప్టాప్, 2 వీడియో గేమ్లు. వాళ్ళ డాడీ లాయర్ గారు చూసుకోండి ఈరోజు ఏవేసిన వాళ్ళకి మళ్ళీ తీసేమో. ఎవరికైనా
ఉన్నప్పటి నుంచి నాకే వేసింది. ఫోటో ఇప్పుడు అలా ఉండు, ఇప్పుడు వీడియో చేశాను, బ్యూటిఫుల్ ఫోటో చేద్దాం. కొంచెం నవ్వండి, టచ్ అయిపోతున్నట్టు నవ్వట్లేదు మీరు. ఆయన మనసులో కోరికలన్నీ నెరవేరాలి. అవి ఒకసారి ఐదుగురికి 500 చూడండి అందరూ ఇటు 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 ఇటు. సీమంతం అయిన తర్వాత మేము లంచ్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక్కడ మాడుగుల హల్వా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ దగ్గరలోనే మాడుగుల అనే ఊరు ఉంటుంది, అందుకని వెళ్ళేటప్పుడు మాడుగుల హల్వా కొనుక్కొని వెళ్దామని చెప్పి ఆగుతున్నాము. ఈ హల్వా షాప్కి వెళ్ళి ఎవరికి ఎంత కావాలి అని చెప్పి వాళ్ళు కొనుక్కున్నారనమాట. బెల్లం హల్వా ఉంటుంది, పంచదార హల్వా ఉంటుంది, డాల్డా వేస్ట్ చేసిన హల్వా ఇంకొక రకం ఉంటుందన్నమాట. మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇక్కడ బెల్లంతో చేసింది అయితే కొంచెం కాస్ట్లీ, కేజీ 550 రూపీస్ అని చెప్పి ఇక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇచ్చారనమాట. హల్వా కొంచెం టేస్ట్ చూడడానికి ఇస్తారనమాట. అక్కడ మేము టేస్ట్ చూసి బెల్లంది బాగుందని చెప్పి ఫ్రెష్గా ఉందని బెల్లంది అయితే తీసుకున్నాము. అన్నీ ఫ్రెష్గానే ఉంటే బెల్లంది అయితే కొంచెం హెల్త్కి మంచిది కదా అని చెప్పి బెల్లంది అయితే తీసుకున్నాం అనమాట. అలా కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బెల్లం తయారు చేయడం అయితే చేస్తున్నారు. అందుకని బెల్లం కూడా ఫ్రెష్గా దొరుకుతుంది కదా, కొనుక్కుందామని చెప్పి ఆగామన్నమాట. ఇదిగోండి బెల్లం చూసారా ఎలా తయారు చేస్తున్నారో, ఎలా మౌల్స్లో వేశారు తయారైన బెల్లాన్ని. ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద పొయ్యలంటండి. కింద వాటి మీద పెద్ద పెద్ద బాంటీలు ఉన్నాయి చూసారా, ఇందులో చెరుకు రసం వేసి ఇలా అయితే బెల్లాన్ని తయారు చేస్తున్నారు. ఇదిగోండి ఇలా కుందుల్లా చేసి ఆరబెట్టారు. ఇది ఫ్రెష్ బెల్లం అంట. మేము అందరం ఎవరికి ఎంత కావాలో అంత తీసుకున్నాము. ఒక్కొక్క కుందు ఇక్కడైతే 50 రూపీస్, మనకి షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా బెల్లం తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా మరదల సీమంతం ఇలా చాలా బాగా జరిగింది. ఈ వీడియో చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.